డాక్టర్ నర్రెడ్డి సునీతారెడ్డి గారు తన తండ్రి వివేకానంద రెడ్డి గారి హత్య మీద ఉన్నటువంటి అంటే హత్య జరిగినప్పటి నుంచి చేస్తున్నటువంటి పోరాటం అనేది సామాన్యమైనది కాదండి. సొంత మనుషులు అనుకున్న వాళ్ళ మీద, రాజకీయ పలుకుబడి ధనబలం ఉన్న వాళ్ళ మీద ఆమె అలుపెరుగని పోరాటం చేస్తుంది. ఆమెకి ఇప్పటికీ కూడా న్యాయం దక్కలేదు, అది వేరే విషయం. కానీ సమకాలీన చరిత్రలో తన తండ్రి నిజమైనటువంటి హంతకుల్ని చట్టం ముందు నిలబెట్టాలి అనేటటువంటి పట్టుదలతో ఎన్ని అవాంతరాలు, ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా దాదాపుగా 5 ఏళ్లుగా ఆమె వెనక్కే తగ్గలేదండి. ఇక్కడ ఇంత పెద్ద కేసు ఇంతకాలం ఎందుకు పూర్తి కాలేదు? జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాగానే ఈ కేసును పైపైన దర్యాప్తు చేసి క్లోజ్ చేయాలనే ప్రయత్నం జరిగింది అనేటటువంటి విమర్శలు కూడా వచ్చాయి. కానీ అక్కడే సునీత గారు ఆగలేదు, కోర్టుకు వెళ్ళారు, కేసును సిబిఐకి అప్పగించేలా పోరాడారు. ఆ ఒక్క నిర్ణయం లేకపోతే అంటే 2019 తర్వాత ఈ కేసు కథ పూర్తిగా మాయమైపోయేదని చాలా మంది విశ్లేషకులు అంటున్నారండి. ఆమె చేసినటువంటి పోరాటం, ఆమె ఆ కేసుని సిబిఐకి అప్పగించేలా చేయకపోతే ఆ కేసు ఇప్పటికే కథ మాయమైపోయేది అన్నట్లుగా చాలా మంది విశ్లేషకులు అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే సిబిఐ చేతుల్లోకి వెళ్ళినటువంటి తర్వాత కూడా సునీత గారికి న్యాయం జరిగిందా అనేటటువంటి ప్రశ్న ఇంకా అలాగే ఉందండి. ఆమె ప్రధానమైనటువంటి ఆరోపణ ఏంటంటే పాత్రధారులపై మాత్రమే కేసులు పెట్టారు, కానీ సూత్రధారులను వదిలేశారు. ఇంకా ఒక కీలకమైనటువంటి అంశం ఏంటంటే హత్య విషయం బయటికి రాకముందే కొంతమందికి ఎలా తెలిసింది, ఈ యాంగిల్లో దర్యాప్తు ఎందుకు జరగలేదు, అలాగే హత్యకు ఉపయోగించినటువంటి ఆయుధం ఇప్పటికీ దొరకలేదు, క్వాష్ రికవరీపై క్లారిటీ లేదు, కొంతమంది కీలక వ్యక్తుల పాత్రపై సరైనటువంటి విచారణ జరగలేదు అనేటటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇవన్నీ చూసినప్పుడు ఒక సాధారణ పౌరుడికి వచ్చేటటువంటి సందేహం ఏంటి? దర్యాప్తు పూర్తిగా నిజాన్ని బయటపెడుతుందా, లేక ఏదైనా కొంతవరకు మాత్రమే ఆగిపోతుందా? సుప్రీంకోర్టు నుంచి నాంపల్లి సిబిఐ కోర్టు వరకు, ఇప్పుడు తెలంగాణ హైకోర్టు వరకు కూడా సునీత గారు న్యాయం కోసం న్యాయ వ్యవస్థలతో ప్రతి మెట్టును ఎక్కుతూ పోరాడుతున్నారు. ఇక్కడ మరొక ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే సిబిఐ మాత్రం ఏం చెప్తుంది? మేము దర్యాప్తు పూర్తి చేసాం, ఇంకేం చేయాల్సినటువంటి అవసరం లేదు అని చెప్తుంది. అంటే ఇప్పుడు మొత్తం బాల్ కోర్టు చేతుల్లో మాత్రమే ఉందన్నమాట. కానీ ఒక వ్యక్తి పోరాటం ఇక్కడే ప్రత్యేకంగా కనిపిస్తుంది. రాజకీయాల్లో లేనటువంటి ఒక డాక్టర్, ఇన్ఫెక్షన్ డిసీజెస్ స్పెషలిస్ట్ గా తన పని చూసుకునేటటువంటి ఒక మహిళ ఈ స్థాయిలో వ్యవస్థలతో పోరాటం సాధారణ విషయం కాదండి. శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, కుటుంబ పరంగా ఈ కేసు వల్ల ఆమె ఎంత కోల్పోయిందో బయటికి పూర్తిగా రావడం లేదు. ఆమె ఎంత కష్టపడి ఉంటారండి. కానీ ఒక్క విషయం మాత్రం క్లియర్ అండి, ఆమె వెనక్కి తగ్గేలా మాత్రం కనబట్టలేదు. ఈ కేసులో నిజం పూర్తిగా బయటపడుతుందా, లేక ఇది కూడా మరో అనుమానంగా చరిత్రలో మిగిలిపోతుందా? తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ కేసు ముగింపును కేవలం చూస్తున్నారే కానీ అది న్యాయం దిశగా వెళ్ళాలని కూడా ఆశిస్తున్నారండి ఖచ్చితంగా. ఇంకా ఆమె పోరాటం ఆగిందా అంటే ఆగల. మరలా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. సిబిఐ కొన్ని కీలక విషయాలను వదిలేశారు, దాని మీద దర్యాప్తు జరగాలి అని ఆమె కోరుకున్నారు. మరి దీనిపైన అంటే వివేకానంద రెడ్డి గారి హత్య కేసు పైన న్యాయం దొరుకుతుందా సునీతారెడ్డి గారికి? మరి దీనిపై ఉన్నటువంటి మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. తిరిగి నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని అందరినీ మీట్ అవుతాను. అప్పటి వరకు సెలవు. జై హింద్.